నమస్తే మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను సౌందర్య. ఈరోజు తిథి చూసుకున్నట్లయితే ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి షష్ఠి ఉదయం 11:40 నుంచి, తదుపరి సప్తమి, నక్షత్రం అర్ధరాత్రి 1:35, తదుపరి పునర్వాసు, వర్జ్యం ఉదయం 6:29 నుంచి 11:08 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుంచి 5:37 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 3:15 నుంచి 4:54 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:27. ఈ వివరాలు మనకు తెలియజేసిన వారు బాల్యపల్లి సుబ్బారావు గారు. అదేవిధంగా ఈరోజు హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, కేంద్రంలో కాంగ్రెస్ అనే మనకు మాట అయితే వినిపిస్తోంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీనే, బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలు. బీజేపీ నేతలు పులిమామిడి రాజు, జలంధర్ రెడ్డి కాంగ్రెస్లోకి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీఆర్ఎస్ నేత ముద్దగూని, గట్కేసర్ చైర్పర్సన్ పావని, మరో కౌన్సిలర్ సైతం ఇక్కడికి వచ్చారని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా శరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారని చెప్పేసి కవిత, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా, వ్యాపారం చేయలేవని భయపెట్టారా, జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి, కవితకు 5 గంటల సిబిఐ ప్రశ్నలు, దాంట్లో ఇవన్నీ వాళ్ళు ప్రశ్నలు అడిగారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటవేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలతో దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. వికారాబాద్లో భారీ వర్షం. మరొక న్యూస్ చూసుకున్నట్లయితే ట్యాపింగ్ బ్యాకప్ అని చెప్పేసి చెప్పొచ్చు. ట్యాపింగ్ బ్యాకప్లో స్టోరేజ్ డివైజ్లలో భద్రపరిచిన ప్రణీత్ రావు, అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. కేసులో ఇప్పటికి 40 మంది విచారణ చేపట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రణీత్ రావు ఇంత చేసిన రిలీవింగ్ సమయంలో ఎస్బీఐ నుంచి నో డ్యూస్ కారణంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డబ్బేలా తరలిస్తా అని చెప్పేసి చెప్పారని చెప్పచ్చు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామారెడ్డి వెల్లడించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే జగన్పై రాళ్ళు అని చెప్పేసి ముఖ్యంగా మార్నింగ్ నుంచి అయితే మనకు న్యూస్ వెలువడలోకి వస్తుంది. ఏపీ సీఎం నుదిరిపై స్వల్ప గాయం. మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్కు విజయవాడ రోడ్ షోలో ఘటన. ప్రథమ చికిత్స తర్వాత సాగిన యాత్ర అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో గాయానికి కుట్లు. మనం పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది. నెరవేర్చే వరకు వేటాడతాం, నోరు మూసుకోను పోరాడతాం. రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితులు, తాగునీటి, కరెంట్ కష్టాలు వచ్చాయి. సర్కార్కు చిత్తశుద్ధి, నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైందని చెప్పేసి చేవేళ్ల సభకు హాజరైన ప్రజలకు కేటీఆర్ అభివాదం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు, రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది, హామీలపై కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు, మతం మత్తులో ఓటేస్తే పిచ్చోలను చేస్తారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే, ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అంతులేని హామీలు, ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్కే ఓటు వేస్తే మేము పంగనామాలు పెట్టినా మళ్ళీ మాకే ఓటు వేస్తున్నారని వారు అనుకునే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రసంగించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరొక న్యూస్ చూసుకున్నట్లయితే, ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తి న్యూస్లోకి వెళ్తే, చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం, కాసుల కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాత్ర, టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం. టికెట్లు లేకున్నా వందలాది మంది లోపలికి ఎంట్రీ, తమ వారిని తీసుకెళ్లడంలో అధికారుల పోటాపోటీ, పార్కింగ్కు అష్టకష్టాలు, 2 కిలోమీటర్లు నడవాల్సిందే. ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్నా ధరలు రెండింతలు. కార్పొరేట్ బ్యాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అదేవిధంగా మరో సంచలన వార్త చూసుకున్నట్లయితే టెన్షన్ అని చెప్పేసి ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధమవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహ్రాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు, అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైల్స్తో దాడి, మరోమారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ గొడవలు అయితే తగ్గేదేమీ లేదని చెప్పేసి ఇక్కడ పూర్తిగా స్పష్టమవుతుంది. అదేవిధంగా మరొక న్యూస్ చూసుకున్నట్లయితే అమ్మో అమెరికా అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకు వచ్చేసింది. దానిలో మనకు పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రవాస భారతీయ విద్యార్థుల మెడపై కత్తి, పీడకలగా మారుతున్న డాలర్ డ్రీమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోపే 11 మంది విద్యార్థుల మృత్యువాత పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెరుగుతున్న గన్ కల్చర్, విద్వేష నేరాలు, వివక్ష జాతి దూషణలతో భయాందోళన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక న్యూస్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ సిఐతో భారత్ లింక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే ఇక్కడ గాజాలో వాంటెడ్ల పట్టివేతలో ఫేషియల్ రికగ్నిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనంతటిని పర్యవేక్షిస్తున్న కోర్సెట్ AI అనే సంస్థ. పూర్తి వివరాలకు వెళ్తే ఒక పట్టాన అంతు చిక్కని గాజాలో హమస్ ఉగ్రవాదుల వేటాకు తమ దేశానికి చెందిన బందీల జాడా కనుగొనేందుకు ఇజ్రాయెల్ కృత్రిమ మేధ రూపొందించిన గుర్తింపు పొందిన సాంకేతిక IFTRను విస్తృత స్థాయిలో వినియోగిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడికి దిగిన మరుక్షణమే ఈ టెక్నాలజీని వాడుకలోకి తెచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులను పట్టుకొని విచారణ సాగిస్తోంది. FRTని క్లోర్ఫైట్ AI అనే సంస్థ తయారు చేసి పర్యవేక్షిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కంపెనీ 3 ఏళ్లుగా భారత్తో సంబంధాలు కలిగి ఉండడం గమనార్హం. ప్రభుత్వ రంగ అసోమ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ముంబైకి చెందిన సెక్యూరిటీ సర్వీసుల కంపెనీ ఐసెక్తో 2021లో కోర్సెట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అస్సాం రాజధాని గుహనాటి టిక్ సిటీలో ఫేషియల్ రికగ్నిషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారత్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన IFRT సాంకేతికను ఎప్పటికప్పుడు అందించేలా IFTROను బలోపేతం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని AMTROSI సెక్ సంస్థలు భారత వ్యాప్తంగా అత్యంత ఆధునిక FRT సేవలను అందుబాటులోకి తెచ్చాయని క్లోర్ఫైట్ AI CEO రాబ్ వాట్స్ కొనియాడారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక న్యూస్ చూసుకున్నట్లయితే మహిళని చూడకుండా అసెంబ్లీలో అవమానించారని చెప్పేసి ఒక సంచలన వార్త అయితే మనకు స్పష్టమవుతుంది. వైసీపీ పాలనలో మహిళలపై అడుగడుగున దాడులే, అభివృద్ధి కావాలంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయండి అని చెప్పేసి ఇక్కడైతే ఒక వార్త అయితే మనకు వెలువల్లోకి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్, జీవితంలో మర్చిపోలేని దుర్దినం, నిజం గెలవాలి, ముగింపు సభలో భువనేశ్వరి ప్రసంగించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు పొద్దున్న నుంచి అయితే ఒక వార్త వెలువల్లోకి వస్తుంది. సీఎం జగన్పై రాళ్ల దాడి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నుదిటిపై స్వల్ప గాయమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. విజయవాడ రోడ్ షోలో ఘటన జరిగిందని చెప్పేసి ఇక్కడ వార్త అయితే మనకు వెలువడైంది. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడలో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయన పైకి 2 సార్లు రాళ్లు విసిరారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పై భాగాన నుదిటిపై స్వల్ప గాయమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్ళిన జగన్కు CMRF చార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్ళీ బస్సు పైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక వైసీపీ నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మరొక వార్త చూసుకున్నట్లయితే అకాల వర్షం అపార నష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అకాల వర్షాలు జిల్లాలోని రైతులను నిండా ముంచుతున్నాయని చెప్పేసి
చెప్పుకోవచ్చు. చేతికొచ్చిన ధాన్యం తడిసి రాలుతూ ఉండడంతో రైతులు కంటతడి పెడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ధాన్యం కుప్పల వద్ద పడికాపులు కాస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి పలు మండలాల పరిధిలో ఆరబోసిన ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని గ్రామాల పరిధిలో అయితే కోతకు వచ్చిన వరి నేల కొరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు తెరిచిన ధాన్యం తీసుకోవడం వేగవంతం చేయకపోవడంతో రైతులు రోజుల తరబడి అమ్మేందుకు వేచి చూస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సీరియల్ నంబర్పై ప్రకారం కొనుగోలు చేస్తుండడంతో పొలాలు రోడ్ల వెంట ఆరబోసి ఉంచడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో కొనుగోలు ఏర్పాటు చేసిన అధికారులు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు వెళ్ళబుచ్చుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి రైతులు వరి కోస్తుండడంతో అమ్మకానికి ధాన్యం తీసుకొస్తుండడంతో అన్ని గ్రామాల పరిధిలో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే కొనుగోలు లేకనే రోడ్లపైనే ధాన్యం రైతులు ఎండబోస్తున్నారని చెప్పేసి అయితే రైతులు విలవిలబోతున్నారు. అదేవిధంగా జిల్లాలో అకాల వర్షాలు రాత్రి వేళల్లో పడడంతో ధాన్యం తడిచి ముద్దవుతుంది. జిల్లాలోని పలు మండలాల పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి జల్లులతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉండడంతో పలు గ్రామాల పరిధిలో ధాన్యం తడిచిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అమ్మకాల కోసం రైతులు ఆరబోసిన ధాన్యాన్ని ఉంచగా ఒకేసారి ఈ వర్షం పడుతూ ఉండడంతో పెద్ద ఎత్తున అయితే కొట్టుకుపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జిల్లాలోని నవిపేట, డిచ్పల్లి, పొతంగల్, కోటగిరి, రేంజల్, ఇందల్వాయి, నందిపేట, మాక్లూర్, మోపాల్, రుద్రూర్, మోస్రా, చందూర్, ఆర్మూర్ మండలాల పరిధిలో అయితే ఈ వర్షం పడడం వల్ల ధాన్యం ఎక్కువగా తడిసిపోయింది. రైతులు ఎక్కువ మొత్తంలో నష్టపోయారని మనకు తెలుస్తోంది. జిల్లాలో వరి కోతలను పెద్ద ఎత్తున చేపట్టిన రైతులు కొనుగోలు ఊపందుకోకపోవడం వల్లనే ఎక్కువ మంది రోడ్లపై ఆరబోస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతమంది సాయంత్రం సమయంలో కుప్పలు నూర్పుతుండగా మరికొంతమంది అలాగే ఉంచుతున్నారు. జిల్లాలో శుక్రవారం రాత్రి ఒకేసారి పలు మండలాల్లో భారీగా వర్షం జల్లులతో కురియడంతో అయితే పెద్ద ఎత్తున అయితే ధాన్యం అయితే తడిసి ముద్దైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ వర్షం పడడం వల్ల పెద్ద ఎత్తున ధాన్యం తడిచి జిల్లాలో కొన్ని చోట్ల జల్లుల కన్నా ఎక్కువగా వర్షం పడడంతో వరి నేల కొరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే వడగండ్ల వర్షం పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అంటే పడకపోవడంతో రైతులైతే ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా జల్లుల కన్నా ఎక్కువ వర్షం పడడంతో వరి నేల కొరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జల్లులతో కూడిన వర్షం పడడంతో నష్టం తక్కువగా ఉన్న ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని రైతులు వాపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని కొనుగోళ్లు కేంద్రాల్లో ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో చేయాలని కోరుతున్నారు. సీరియల్ నెంబర్లు రైతులకు ఇచ్చిన కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల కూడా రైతుల సమస్యలు అయితే మొదలవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కూడా తరగడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే చెరువులో స్నానానికి వెళ్ళి 3 మృతి చెందారని అయితే దుర్ఘటన వార్త అయితే మనకు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే సరదాగా స్నానానికి వెళ్ళిన స్నేహితులు అదేవిధంగా చెరువులో లోతులోకి దిగి ఈత రాక నీటిలో మునిగిపోయిన యువకులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాక్లూరులోని వడ్డేట్పల్లిలో అయితే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్, నరేష్, వెంకటేష్ అనే 3 ఫ్రెండ్స్ కలిసి ఈతకు వెళ్ళడం, అక్కడ సరదాగా గడుపుతూ వాళ్ళు మృత్యువాత పడడం అయితే జరిగింది. ఇది తీవ్ర విషాదగాథగా అయితే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే సరదాగా చెరువులో స్నానానికి వెళ్ళిన 3 యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మాక్లూరు మండలం వడ్డేట్పల్లిలో శనివారం చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. చెరువు లోతుగా ఉండడం, 3కి ఈత రాకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. వడ్డేట్పల్లి గ్రామానికి చెందిన నీరుగొండ మహేష్ 19 సంవత్సరాల అబ్బాయి. అదేవిధంగా కల్లం వెంకటేష్ అలియాస్ తిరుపతి 17 సంవత్సరాలు, బిత్తడి నరేష్ 19 సంవత్సరాలు మరో 2 స్నేహితులతో కలిసి గ్రామంలో షటిల్ ఆడారు. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షటిల్ ఆడి ఒళ్ళంతా చెమటతో ఉండడంతో గ్రామానికి పక్కనే ఉన్న ధర్మాడి చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. వీరు చెరువులో దిగిన అనంతరం చెరువులో దిగిన అనంతరం లోతుగా ఉండడం వల్ల 3కి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారితో పాటు వెళ్ళిన 2 మిత్రులు ఒడ్డున ఉండి కేకలు వేయడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను
వాళ్ళ సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. కానీ ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. అదేవిధంగా చెరువు లోతుగా ఉండడంతో ఈతకు దిగిన వారు ఈతరాక మునిగిపోయినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన 3 యువకులు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చెరువు వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. తర్వాత మాక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తోంది. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైతే అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత ఎన్నికల ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత జనవరిలో వేర్వేరుగా పిటిషన్ వేసిన గత అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి అని చెప్పేసి అయితే మనకు వార్త ఇక్కడ వెలువడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వినయ్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే అయితే జీవన్ రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్లో దాఖలు చేసిన అఫిడవిట్లో ఆర్మూర్ ఎమ్మెల్యేపై పైడి రాకేష్ రెడ్డిపై తప్పుడు సమాచారం అయితే ఇచ్చారని వినయ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అయితే తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో వినియోగించిన 5 వాహనాలపై గతంలో విధించిన జరిమానాలు చెల్లించకుండానే వినియోగించారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించారని వినయ్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారైతే తెలుస్తోంది. ఇలా ఉండగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి కూడా హైకోర్టులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మరో పిటిషన్ దాఖలు చేశారని అయితే తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఇచ్చిన అఫిడవిట్లో రాకేష్ రెడ్డి తనపై ఉన్న కేసుల విషయం చూపలేదని జీవన్ రెడ్డి హైకోర్టులో ఆశ్రయించారని చెప్పేసి తెలుస్తోంది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు వినయ్ రెడ్డి, ఆశనగారి జీవన్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆర్మూర్లో చర్చనీయాంశంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆదివారం సందర్భంగా పూజా కార్యక్రమాలు అయితే ఆలయాలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిద్దాం లైవ్లో.
వెల్కమ్ బ్యాక్. అదేవిధంగా మనకు మరొక వార్త చూసుకున్నట్లయితే ధర్మ రక్షణ కోసం పాటు పడాలని చెప్పేసి అయితే పిట్ల కృష్ణ మహారాజు అయితే వెల్లడించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తి వార్తల్లోకి వెళ్ళేసరికి అయితే ధర్మ రక్షణ కోసం ప్రతి హైందవుడితో పాటుపడాలని మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి అయితే అన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో హనుమాన్ దీక్ష స్వాములు హనుమాన్ చాలీసాను 108 సార్లు పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మానవ జన్మ భగవంతుడిచ్చిన అతి పవిత్రమైందని, మానవ జన్మలో సంపాదించిన సంపదలు వెంట రావని, భక్తి పుణ్యం దానం ముందు ధర్మం మాత్రమే జీవితం వెంట వస్తాయని ఆయన అన్నారు. అంతకుముందు హనుమాన్ మందిరంలో ఎడపల్లితో పాటు వివిధ గ్రామాల హనుమాన్ దీక్ష స్వాములు ఉదయం నుంచి హనుమాన్ చాలీసాను 108 సార్లు పారాయణం చేశారు. అదేవిధంగా అనంతరం వివిధ గ్రామాల దీక్ష స్వాములు ఆలపించిన భజన భక్తి పాటలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా హనుమాన్ దీక్ష స్వాములు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి వివిధ గ్రామాల గురుస్వాములను సత్కరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా హాజరైన హనుమాన్ దీక్ష స్వాములకు గ్రామస్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష మండలం గురుస్వామి రవిరాజ్, ఎడపల్లి గ్రామ మండల వివిధ గ్రామాల హనుమాన్ దీక్ష స్వాములు అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే హామీలను అమలు చేయని కాంగ్రెస్కు గుణపాఠం నేర్పాలని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే మీడియా సమావేశంలో మాట్లాడారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తి వార్తలోకి వెళ్ళినట్లయితే మామిడిపల్లిలో చాయ్ పే చర్చలో రైతులతో మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ అని అయితే మనకి ఇక్కడ వార్త అయితే వెలువలకు వచ్చేసింది. అదేవిధంగా పూర్తి వార్తలోకి వెళ్ళేసరికి అయితే రైతులకు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్ వద్ద స్థానికులు రైతులతో కలిసి టీ తాగుతూ ఆయన ముచ్చటించారని చెప్పేసి అయితే మనకి ఇక్కడ వార్త వెలువడైంది. అదేవిధంగా మామిడిపల్లి రైతులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించు మామిడిపల్లి ఆర్ఓబి పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరగా రైల్వే అధికారులతో చర్చించి తమ వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ సమాధానం అయితే ఇచ్చారని చెప్పేసి తెలుస్తోంది. అదేవిధంగా నిజాం సాగర్ కాలువలో సిమెంట్ వేయడంతో నిజాం సాగర్ భూగర్భ జలాలు మామిడిపల్లిలో పెరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వివరించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. 6 గ్యారంటీ పథకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఇక్కడ అయితే ఆయన అన్నారు. వర్షాలు కురిసిన ధాన్యం తడిసి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. రైతులకు రుణమాఫీ 500 రూపాయల బోనస్ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అయితే ఇక్కడ తెలుస్తోంది. అదేవిధంగా ప్రజల కోసం పనిచేసే నిజాయితీ పరులను ఎన్నుకోవాలని, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేవారిని, అభివృద్ధి పనులు జరిపించే వారిని గెలిపించాలని అయితే కోరారని చెప్పేసి తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఇప్పటికే ప్రజలు గ్రహించారని, మరోమారు బీజేపీని గెలిపించాలని కోరారని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీకి అండగా నిలిచి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అరవింద్ కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, కలిగోట గంగాధర్, జస్వానిల్ రాజేష్, పోల్కం వేణు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారైతే ఇక్కడ తెలుస్తోంది. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అయితే ఇక్కడ వార్త అయితే మనకు తెలుస్తోంది. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అయితే ఇక్కడ పరిశీలించి మాట్లాడారని అయితే తెలుస్తోంది. అదేవిధంగా పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. శనివారం మండలంలోని ఉన్నాజిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారని అయితే ఇక్కడ తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అయితే సూచించారు. అదేవిధంగా వరి ధాన్యాన్ని తడవకుండా రైతులకు తాటి పత్రికలను అందజేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చూడాలన్నారు. ఈ సందర్భంగా నడిమితాండ, కొట్టాల్పల్లి రైతులు తమ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని అయితే తెలుస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్లో 2 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను తెరిపించే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి
మద్దతు ధర పొందాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, డిఎస్ఓ శ్రీనివాస్, డిఎం జగదీష్ కుమార్, అదేవిధంగా ఎండిఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి, ఏఓ ప్రవీణ్ కుమార్, ఏపీఎం సునీత, ఏపీఓ వినోద, అదేవిధంగా ఆయా శాఖల అధికారులు అయితే పాల్గొన్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే గట్టెక్కిన రాజస్థాన్ అని అయితే తెలుస్తోంది. ఆఖరి ఓవర్లో విజయం, హెట్ మయర్ మెరుపులు పోరాడిన పంజాబ్ బౌలర్ లైన్ అయితే తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలకి వెళ్తే మల్లాపూర్ చండీగఢ్లో స్కోర్ థ్రిల్లర్ రాజస్థాన్ రియల్స్ ఒత్తిడిని జయించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే కేవలం తమ 147 పరుగుల స్కోర్ను కాపాడుకోవడంతో పాటు అటు పంజాబ్ బౌలర్లు సైతం పట్టు వదలకుండా పోరాడారని చెప్పేసి అయితే తెలుస్తోంది. దీంతో ఆఖరి ఓవర్ వరకు ఇరువైపులా మ్యాచ్ చేతులు మారుతూ వచ్చింది. కానీ హెట్ మయర్ 10 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో 27 నాట్అవుట్, హిట్టింగ్ మరో బంతి ఉండగా ఆర్ఆర్ను గట్టెక్కించిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలపరుచుకుందని అయితే తెలుస్తోంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు తీసింది. ఆశుతోష్ 16 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో 31, జితేష్ 29 మాత్రమే రాణించారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అదేవిధంగా కేశవ్ ఆవేష్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన్లో రాజస్థాన్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు తీసి నెగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జైస్వాల్ 39, తనుష్ 24 పర్వాలేదనిపించారు. అదేవిధంగా రబాడా కర్రన్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హెట్ మయర్ నిలిచారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒత్తిడికి లోనైన స్వల్ప ఛేదనైన స్లో వికెట్పై రాజస్థాన్ కూడా తడబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరంభంలో ఇన్నింగ్స్ నిదానంగా సాగడంతో పాటు వికెట్లను కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఇక ఓటమి ఖాయమే అనిపించిన ఆఖర్లో హెట్ మయర్ బాదుడు జట్టును అయితే ఆదుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐపీఎల్ అరంగేట్రం చేసిన తనుష్ జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాడు. అయితే ఈ ఇద్దరు తొలి వికెట్లోనే 56 పరుగులు జత చేసిన వేగం లోపించింది. అదేవిధంగా అడపదడప ఫోర్లతో అయితే పవర్ ప్లేలో జట్టు 43 పరుగులు చేసింది. సో అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్లయితే బలమైన వివక్షం ఉండాలైతే మనకు మొదటి వార్తలో అయితే మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది అని అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేనంటూ ప్రజలు ఓటుతో చురుకు పెట్టాలని అయితే మాజీ సీఎం సూచించారు. అదేవిధంగా హామీల అమలు కోసం ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని వేటాడతామని కూడా అన్నారు. అదేవిధంగా వికారాబాద్లో భారీ వర్షం అయితే ఇక్కడ పడిందని చెప్పేసి అయితే వార్త వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జోరున వాన కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన వానతో రహదారులు జలమయమయ్యాయి. పొద్దంతా ఎండ వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడిన జిల్లావాసులు రాత్రి కురిసిన భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో కాస్త ఉపశమనం పొందాలని అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ వార్తలు అయితే ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మళ్ళీ మార్నింగ్ వార్తలు మళ్ళీ కలుసుకుందాం.